హైందవ శంఖారావంతో హిందువులు చైతన్యవంతులవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కడుపు మంట పెరిగిందనుకుంటా. అందుకోసమని ఒక దిక్కుమాలిన ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో మొదటి స్వతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్ అంటూ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. అంటే టిప్పు సుల్తాన్ అనేవాడు స్వతంత్ర సమరయోధుడు అయ్యాడా? ఏది? తను ఈ దేశాన్ని ఆక్రమించుకుని తను ఆక్రమించుకున్న దేశాన్ని తను కాపాడుకోవడానికి చేసిన యుద్ధం స్వతంత్ర సమరయోధుడు అవుతాడా? మరి మహాత్మా గాంధీనో జవహర్లాల్ నెహ్రూనో లేకపోతే భగత్ సింగో వీళ్ళందరూ ఏ స్వతంత్రం కోసం పోరాడారు? ఏ రాజరికం కోసం పోరాడారు? అంటే వెధవ నాటకాలు ఇట్లా ఉంటాయి. ఈ లెక్కనైతే కనుక ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి బాబర్ ఈ దేశంలో తొలి భారతీయ తరాన్ని స్థాపించిన వాడని, ఆ తర్వాత అక్బర్లు బీర్బల్లు ఇట్లాంటి వాళ్ళందరూ ఈ దేశానికి అద్భుతాలు చేసిన ఆయన పుస్తకాలు రాసినటువంటి వాళ్ళందరూ చదివినటువంటి వాళ్ళు రేపు పొద్దు నుంచి అలాగే పెట్టుకొస్తారేమో. అసలు ఈ దేశంలో ఇప్పటికే పుస్తకాల్లో రాశారు, ఇక భవిష్యత్తులో బ్యానర్లు పోస్టర్లు హోర్డింగ్ల ద్వారా చేస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ క్యాంపెయిన్ బిగినైందంటే అది ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వస్తుంది. వాస్తవంగా హైందవ శంకరం విశ్వ హిందూ పరిషత్కి అంత సీన్ లేదు. అంతమందిని పోగేయడం, వచ్చినోడు కార్యకర్తలు కాదు, సొంత వాళ్ళు కాదు, ప్రజలు. ప్రజా చైతన్యం ఎందుకు వచ్చింది? ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజల ప్రాంతాల్లో అవహేళనకు గురవుతున్న హిందువులు, అవమానాలకు గురవుతున్నటువంటి హిందువులలో వచ్చినటువంటి తిరుగుబాటు, అది పెంచడం అనేదే ఇట్లాంటి కనుక తప్పుడు పనులు చేస్తే సాగేది.